ఎప్పుడైనా అనిపించిందా కొంతమంది ఏమో పెద్దగా కష్టపడకుండానే అపారమైన సంపదను ఎలా సృష్టిస్తున్నారని? అసలా రహస్యమేంటి? ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్యాన్నే ఛేదించబోతున్నాం. సంపదనేది బయటెక్కడో లేదు, అది మన మనస్సులోనే మొదలవుతుంది. మరి దానికి మన అపస్మారక శక్తిని అంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. నిజమే కదా, మనం చూస్తూనే ఉంటాం. రోజంతా కష్టపడి పనిచేసినా చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అదే టైంలో మరికొందరు పెద్దగా కష్టపడకుండానే సంపన్నులైపోతారు. మరి ఈ తేడాకు కారణమేంటి? కేవలం అదృష్టమా? లేకపోతే మనకు తెలియని ఏదైనా ఒక శక్తి వెనకాల పనిచేస్తుందా? అసలు రహస్యమంతా మన అపస్మారక మనసులోనే దాగి ఉంది. ఇక్కడొక్క మాట ఉంది చూడండి, సంపద అనేది కేవలం వ్యక్తి యొక్క అపస్మారక నమ్మకం మాత్రమే. దీని అర్థమేంటంటే, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి ముందు మన లోపల ఉన్న నమ్మకాలు మారాలి. ఇది సింపుల్గా నాకు డబ్బు కావాలి అని అనుకోవడం కాదు, నేను సంపదకు అర్హుడిని అనే ఒక్క ప్రగాఢమైన నమ్మకాన్ని మనసు లోతుల్లో పెంచుకోవడం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మనసు అనే ఒక ఫైనాన్షియల్ బ్యాంక్ గురించి, తర్వాత సంపద ఆలోచనలను అందులో ఎలా డిపాజిట్ చేయాలో, ఆ తర్వాత మానసిక ఓవర్ డ్రాఫ్ట్ను ఎలా ఆపాలో చూస్తాం. మనకు అడ్డుపడే ఆలోచనలను ఎలా తొలగించాలో, నిద్రపోతూ కూడా సంపన్నులు ఎలా కావాలో, చివరగా శాశ్వత సంపద కోసం కొన్ని సూత్రాలు తెలుసుకుంటాం. రైట్, ఇక మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదే మనసు యొక్క ఆర్థిక బ్యాంకు, అంటే మన అంతర్గత నిల్వగృహాన్ని అర్థం చేసుకోవడం. ఓకే, మన మెదడులో ఒక పవర్ఫుల్ బ్యాంక్ ఉందని ఊహించుకోండి. ఈ బ్యాంకులో డబ్బు కాదు, ఆలోచనలు డిపాజిట్ అవుతాయి. మరి ఈ బ్యాంకు మన ఫైనాన్షియల్ లైఫ్ని ఎలా కంట్రోల్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే వెల్త్ కాన్షియస్నెస్ అంటే సంపద చైతన్యం అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఏదో అద్దం ముందు నిలబడి నేను కోటీశ్వరుడిని అని పైపైన చెప్పుకోవడం కాదు. ఇది ఒక మానసిక స్థితి. ఎలాగైతే ఒక రైతు మంచి విత్తనాలు వేస్తాడో, అలాగే మనం కూడా సంపద, సమృద్ధి అనే ఆలోచనలను మన అపస్మారక మనసు అనే భూమిలో నాటాలి. అప్పుడే కదా అది ఒక అలవాటుగా, ఒక జీవన విధానంగా మారుతుంది. మన అపస్మారక మనసుని ఒక పవర్ఫుల్ బ్యాంకులా అనుకోవచ్చు. కాని దీనికి ఒక విచిత్రమైన అలవాటుంది. దీనికి మంచి, చెడు అనే తేడా తెలియదు. మనం సంపద గురించి ఆలోచనలు డిపాజిట్ చేస్తే అది వాటిని వడ్డీతో కలిపి మనకి తిరిగిచ్చేస్తుంది. అదే పేదరికం, కొరత గురించి ఆలోచనలు డిపాజిట్ చేస్తే వాటినే రెట్టింపు చేసి ఇచ్చేస్తుంది. సో మనం మెంటల్ బ్యాంక్లో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయాలనేది కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంది. ఓకే, మనం మెంటల్ బ్యాంక్లో పాజిటివ్ డిపాజిట్లు చేయటం ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. సరే, మరి ఆ డిపాజిట్లు అసలు ఎలా చేయాలి? ప్రాక్టికల్గా చూద్దాం. ఇక మన రెండో విభాగానికొచ్చేద్దాం, సంపద ఆలోచనలను ఎలా డిపాజిట్ చేయాలి? ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఫస్ట్, ఎవరు డిస్టర్బ్ చేయని ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సంపద, విజయం ఈ రెండు పదాలను నెమ్మదిగా ఫీల్ అవుతూ మనసులో అనుకోండి. అంతే, జస్ట్ ఒక 5 నిమిషాలు చాలు. రోజులో ఒక 3-4 సార్లు ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలు, మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వడం మొదలవుతుంది. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం పదాలు చెప్పడం కాదు ముఖ్యం, సంపద భావన సంపదను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆ పదాలు అంటున్నప్పుడు నిజంగా సంపన్నులుగా ఉన్న ఫీలింగ్ రావాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ స్పందించేది పదాలకు కాదు, మన ఫీలింగ్స్కి. సరే, ఇదంతా విన్నాక కొందరికనిపించచ్చు, నేనివన్నీ ట్రై చేశాను కాని నాకేమీ వర్కౌట్ అవలేదు అని. నిజమే, కొన్నిసార్లు ఈ ఎఫర్మేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి, దాని గురించే ఇప్పుడు మనం మూడవ విభాగంలో చూద్దాం. దీన్నే మానసిక ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు. మన సబ్కాన్షియస్ మైండ్ ఒక స్ట్రిక్ట్ సెక్యూరిటీ గార్డ్ లాంటిది. మనం పైకి నేను ధనవంతుడిని అని చెప్తున్నా మనసు లోపల ఎక్కడో అయ్యో నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనే బలమైన ఫీలింగ్ ఉందనుకోండి, ఆ సెక్యూరిటీ గార్డ్ మన పాజిటివ్ మాటల్ని లోపలికి రానివ్వడు. ఎప్పుడైతే మన కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ రెండూ ఒకే మాట మీద ఉంటాయో అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. చూడండి, మనం ప్రతిరోజూ మన సబ్కాన్షియస్ మైండ్కి చెక్కులు రాసిస్తూనే ఉంటాం. అందరికీ సరిపడా లేదు అనో, డబ్బు సంపాదించడం చాలా కష్టం అనో అనుకున్నామంటే మనం పేదరికానికి ఒక బ్లాంక్ చెక్ రాసిచ్చినట్టే. దానికి బదులుగా పగలు రాత్రి నేను అన్ని విధాలా ఎదుగుతున్నాను అని బలంగా నమ్మితే
అప్పుడు మనం సమృద్ధికి చెక్కులు రాస్తున్నాం. చాయిస్ మనదే. రైట్. ఇప్పుడు 4వ విభాగానికొద్దాం. అడ్డంకులను తొలగించడం. మన సంపద ప్రవాహానికి అడ్డుగోడల్లా నిలుస్తున్న మానసిక అడ్డంకుల్ని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా దాటాలి, ఇప్పుడు తెలుసుకుందాం. మన సంపదకు అతిపెద్ద శత్రువులు 3ఉన్నాయి. 1 ఇతరుల సక్సెస్ చూసి అసూయపడటం. 2 డబ్బున్న వాళ్లని విమర్శించడం. 3 డబ్బు చెడ్డది అని నమ్మడం. ఈ నెగటివ్ ఆలోచనలు ఒక పెద్ద గోడలా పనిచేసి సంపద మన దగ్గరకు రాకుండా ఆపేస్తాయి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం దేన్నైతే తిడతామో, విమర్శిస్తామో దాన్ని మనం ఎప్పటికీ పొందలేం. ఒక్కసారి ఆలోచించండి, మన ఫ్రెండ్ ఒక కొత్త కారు కొన్నప్పుడు లేదా మన కొలీగ్కి ప్రమోషన్ వచ్చినప్పుడు మనకి నిజంగా ఎలా అనిపిస్తుంది? చాలాసార్లు మనకు తెలియకుండానే లోపలొక చిన్న అసూయ పుడుతుంది. మరి అసూయ అనే విషయాన్ని అమృతంగా మార్చే మార్గమేదైనా ఉందా? సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. వేరొకరి విజయాన్ని చూసినప్పుడు మనస్ఫూర్తిగా ఇలా అనుకోవాలి, వావ్, అద్భుతం, వాళ్ల సక్సెస్కి నేను చాలా సంతోషిస్తున్నాను, వాళ్ళు ఇంకా ఇంకా ఎదగాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అసూయను దాటేయడమే కాదు, మన సబ్కాన్షియస్ మైండ్కు కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మెసేజ్ పంపిస్తున్నాం. ఇక 5వ విభాగానికొచ్చేద్దాం. దీని టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నిద్రపోతూ సంపన్నులు కండి. అవును, మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన సబ్కాన్షియస్ మైండ్ మనకోసం ఎలా పనిచేస్తుందో తెలిపే ఒక అద్భుతమైన టెక్నిక్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెక్నిక్ చాలా చాలా సులభం. రాత్రి నిద్రలోకి జారుకుంటున్నప్పుడు, అంటే మెలకువకి నిద్రకి మధ్యలో ఉన్న ఆ స్థితిలో ప్రశాంతంగా సంపద అనే ఒక్క పదాన్ని పదే పదే అనుకోండి, ఒక లాలిపాటలా. ఆ పదం తాలూకు ఫీలింగ్ని మనసులోకి ఇంకిపోనివ్వండి. ఇది మన సబ్కాన్షియస్ మైండ్పై ఒక బలమైన ముద్ర వేసి రాత్రంతో మనకోసం పనిచేసేలా చేస్తుంది. అసలీ టెక్నిక్ ఎందుకు ఇంత బాగా పనిచేస్తుందంటే, మనం నిద్రలోకి వెళ్తున్న ఆ టైంలో మన లాజికల్ మైండ్ సైలెంట్ అయిపోతుంది. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ డోర్సు పూర్తిగా తెరుచుకునుంటాయి. ఆ టైంలో మనం ఏ సజెషన్ ఇచ్చినా అది డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అద్భుతమైన ఫలితాలనిస్తుంది. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ పవర్ఫుల్ నాలెడ్జ్ని మన లైఫ్లో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలో చెప్పే కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, సంపదనేది మనస్సులో మొదలయ్యే ఒక నమ్మకం. సెకండ్, సంపదనే ఫీలింగే సంపదను సృష్టిస్తోంది. మన ఆలోచనలు, మన నమ్మకాలు రెండూ ఒకే మాట మీద ఉండాలి. లేదు, తక్కువ ఉంది లాంటి బ్లాంక్ చెక్లు రాయడం ఆపేయాలి. దానికి బదులుగా శ్రేయస్సు, సంపద, విజయం గురించే ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించాలి. ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన అపస్మారక మనస్సు అనే బ్యాంకులో ఈరోజు మనం ఏ ఆలోచనలను డిపాజిట్ చేస్తున్నాం? పేదరికం, కొరత అనే డిపాజిట్లా, లేక సంపద, సమృద్ధి, విజయం అనే డిపాజిట్లా? ఎందుకంటే ఈరోజు మనం చేసే డిపాజిట్లే మన రేపటి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఒకసారి ఆలోచించండి.